హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు, అదేవిధంగా కొత్త పెన్షన్లు ముందుగా ఏ కేటగిరీకి ఇవ్వబోతున్నారు, దాంతోపాటు ఈ నెల పెన్షన్లకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వివరాలు ఏంటన్నది మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి పెన్షన్లు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4,016 రూపాయలు అయితే అందజేస్తామని, ప్రస్తుతం మనకు 2,016 రూపాయలు అయితే అందజేస్తున్నారు. ఇక దివ్యాంగులకు సైతం 4,016 రూపాయలు ఉన్నాయి కదా, అవి ఒకేసారి 6,016 రూపాయలు అయితే చేసి చేతికి అందిస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇలా సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆసరా పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతకు అయితే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అనమాట. సో నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన భర్తకు దూరమైన ఒంటరి మహిళలు జీవిస్తున్న మహిళలకు జీవితాల్లో భరోసా నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు అయితే వేసిందని చెప్తున్నారు. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకగా పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ముహూర్తం ఖరారు చేశారనమాట. స్టార్ట్ చేసి ఇవ్వనున్నారనమాట. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించడం జరిగింది అనమాట. గతంలో కూడా పలుసార్లు ప్రకటించారు, కానీ అఫీషియల్గా ఇప్పుడు జూలై నెల తర్వాత నెక్స్ట్ ఆగస్టు వస్తుంది కాబట్టి సమాజంలో ఎటువంటి ఆసరా లేక ఇబ్బందులు పడుతున్న మొదటగా వీరికి అయితే కేటాయిస్తున్నారనమాట. ఒంటరి మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఇక గుడ్ను చెప్పడం జరిగిందనమాట. క్షేత్రస్థాయిలో ఇప్పటికే న్యాయం జరగాలన్న అనర్హులను తొలగించడానికి ప్రభుత్వం కొత్త విధానం అయితే తీసుకొస్తుందన్నమాట. సో జాబితా కొత్త మంజూరు పత్రాల భాగంగా పాత లబ్ధాల జాబితాలను కూడా ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే అనర్హులుగా ఉన్నారో ఒక్కొక్కరిగా ఏరివేస్తుందన్నమాట. ప్రభుత్వం నిజంగా ఆసరా పెన్షన్లు ఎవరికైతే ఇవ్వాలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి అటువంటి వారికి మాత్రమే అందిస్తున్నారు. ఇప్పటి వరకు పెన్షన్లు పొందుతూ మరణించిన వారు సైతం ఇక పేర్లను తక్షణమే రికార్డుల నుంచి తొలగించాలని మంత్రి ఆదేశాలు అధికారులకు జారీ చేయడం జరిగిందనమాట. దీనివల్ల ప్రభుత్వ ప్రజాధనం వృధా అడ్డుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల పిల్లలకు అదేవిధంగా తల్లిదండ్రులకు ఇవ్వడం, ఇక 4 చక్రాల వాహనాలు, ధనికంగా ఉన్నవారు, కాలంలో వచ్చేవారు తీసుకుంటున్నవారు, ఇలా 2 పెన్షన్లు పొందుతున్నవారు, లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకుండా అదేవిధంగా చిరునామాలు, ఇటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూ, కొన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లో సమూల మార్పులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల వచ్చే నెల 15వ తారీఖున మనకు గుడ్ న్యూస్ అనేది వినిపించబోతున్నారు. ముందుగా కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ఇటీవల కాలంలో చెప్తూ ఉందన్నమాట. ఆసరా పెన్షన్లు పెంపుతో పాటు ఈ కొత్త పెన్షన్లు ముందుగా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కదా. అందుకు అనుగుణంగానే కొత్త పెన్షన్లు దాదాపుగా 3 లక్షల పెన్షన్లు గతంలో జూన్ 2 తారీఖున 2 లక్షల పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పారు. జూన్ అయిపోయింది, ఇప్పుడు జూలై అయిపోయిన తర్వాత ఆగస్టు వస్తుంది. సో అందుకని చెప్పేసి ప్రభుత్వం చెప్పినట్టుగానే మొదటగా వికలాంగులకు సంబంధించి, అదేవిధంగా దివ్యాంగులకు, అదేవిధంగా ఒంటరి మహిళలకు సంబంధించి ఇలా మొత్తం 3 కేటగిరీలో ఎక్కువగా ఫోకస్ చేశారు. 3 లక్షల పెన్షన్లు అయితే ప్రభుత్వం ఇవ్వబోతున్నారంటూ తాజా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కానీ చూడాలి అఫీషియల్గా ఎంతమందికి ఇవ్వబోతున్నారు ఏంటనేది మనకు ఆగస్టు 15 తారీఖు లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటివరకు కనుక మీరు ఈ ప్రాసెస్ అనేది పెండింగ్లో ఉంచుకున్నా మీకు పెన్షన్లు అనేది కట్ అవుతాయి కాబట్టి, సో వచ్చే నెల నుంచి ముఖ్యంగా అందరికీ బ్యాంక్ అకౌంట్లో డీబీడీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది అనమాట. కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ పెన్షన్లకు సంబంధించి ఈ నెల ఎప్పుడు అందజేస్తారు ఏంటనేది దాదాపు ప్రభుత్వం నుంచి మరొక 3-4 రోజుల్లోనే పెన్షన్లు అనేది మనకు అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో యథావిధిగా కొనసాగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇక జూలై నెలకు సంబంధించి బడ్జెట్ అనేది సిద్ధం చేస్తున్నారు అనమాట. ఇవి వచ్చిన వెంటనే మరి ప్రతి జిల్లాకి అయితే అన్ని జిల్లాలకు ఒకసారి ఇవ్వరు, ఒక జిల్లాకు ముందుగా కలిసిన తర్వాత మిగతా జిల్లాలకు అయితే ఇస్తారు. కాబట్టి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సమాచారం అఫీషియల్గా వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట వచ్చిన వెంటనే. అదేవిధంగా రాష్ట్రంలో ఇక కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే మంజూరుతో పాటు అప్లికేషన్లు కూడా తీసుకోబోతున్నారట. సో ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్రంలో ఆర్బీఐ గైడ్లైన్స్ లోబడి ఇక ఇతర వివిధ మార్గాల్లో అప్పు రూపంలో పొందడం కావచ్చు, ఇక ఆదాయం పెంచుకోవడం రాష్ట్ర ఖజానా బట్టి నెల పెన్షన్లు 500 లేదంటే 1000 రూపాయలు పెంచే ఛాన్స్ అయితే ఉన్నట్లు కూడా తాజా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎలక్షన్లు కూడా ఉండబోతున్నాయి కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది.